ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామానికి స్తోత్రములు. ఈ మాటలు వీక్షిస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. బాగున్నారా? దేవుడు తన బలిష్టమైన రెక్కల కింద మనల్ని భద్రపరిచి మరొక రోజు ఆయన గుణలక్షణంలో మరొక గుణలక్షణాన్ని ధ్యానం చేసేటటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. అందును బట్టి దేవాది దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ సమయంలో ఈ మాటలు వీక్షిస్తున్న మీ అందరికీ రెడీమర్స్ రివైవల్ అనే కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామండి. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి హకామియా అనేటటువంటి మాటను మనము ధ్యానం చేద్దాం. హకామియా అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే విశ్వాన్ని పరిపాలించేటటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి? విశ్వాన్ని పరిపాలించేటటువంటి వాడు. పరిపాలకుడు అనేటటువంటి మాటకు అర్థాన్ని మనం చూస్తూ వచ్చినట్లయితే రాజు అని చెప్పి, అధ్యక్షుడు అని చెప్పి, అధిపతి అని చెప్పి, అధికారి అని మనం ఈ లోకంలో చూస్తూ వస్తున్నాం. రాజు తన రాజ్యాన్ని పరిపాలించేటటువంటి వాడిగా ఉండటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. రెండవది మనం చూసినట్లయితే అధిపతి, సైన్యానికి అధిపతి ఉంటారు కదండి. ఆ సైన్యాన్ని మంచిగా లీడ్ చేయడాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అలాగే అధ్యక్షుడు, ఆ దేశానికి కావచ్చు. అలాగే మనం చూస్తూ ఉంటాం మన రాష్ట్రాల్లో పార్లమెంటు ఇటువంటి వ్యవస్థలు ఉన్నాయి కదండి. వీటికి కావచ్చు అధ్యక్ష అని చెప్పి మాట్లాడడాన్ని మనం చూస్తూ వస్తుంటాం. అలాగే అమెరికా అధ్యక్షుడు, రష్యా అధ్యక్షుడు అని ఉన్నతమైన పదవిలో దాన్ని ఆ యొక్క దేశాన్ని పరిపాలించేటటువంటి విధానాన్ని బట్టి ఆయన్ని పిలవటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అలాగే అధికారి తనకున్నటువంటి జాబ్లో ఉన్న అధికారాన్ని ఉపయోగించి వారిని లీడ్ చేసేటటువంటి విషయాన్ని మనము చూస్తూ వస్తున్నాం. ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చినట్లయితే ఇహ సంబంధమైన విధంగా వీరు పరిపాలన చేస్తూ వారుకున్నటువంటి హద్దుల్లో వారుకున్న పరిమితి కొద్దీ వారు పరిపాలన చేయడం, లేకపోతే రూల్ చేయడం, లేకపోతే ఆ పనిని నిర్వర్తించటాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే మన యొక్క దేవాది దేవుడు విశ్వాన్ని పరిపాలిస్తాడు అని చెప్పిన మాటను మనము చూడగలుగుతున్నాం. ఎందుకు విశ్వాన్ని పరిపాలిస్తాడు అని చెప్పి దేవుని గురించి రాయబడిందంటే సృష్టి సమస్తమును కూడా ఆయన నిర్మించిన వాడిగా మనం చూస్తూ వస్తున్నాం. ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయంలో ఈ సృష్టి నిర్మాణాన్ని చూస్తూ వస్తున్నాం. 5 దినములు కూడా సృష్టిని కలుగజేసినట్లు, 6వ దినమును మానవుని నిర్మించినట్లు, 7వ దినమున విశ్రమించినట్లు లేఖనము సెలవిస్తున్నది. అందుకనే ఆకాశము భూమి కూడా ఆయన మాటకు లోబడుతున్నాయి. ఆయన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగం శత్రు సైన్యం మీద పోరాడుతున్నటువంటి సమయంలో యెహోషువ ప్రార్థన చేస్తాడు. సూర్యుడా నువ్వు గిబియోన్లో ఆగిపో, చంద్రుడా నువ్వు అయ్యారోన్లో ఆగిపో అని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనను ఆలకించి దేవుడు ఆ యొక్క సృష్టికి మాటను సెలవిస్తూ ఉంటాడు. అవి నిలిచిపోయినటువంటివిగా ఉండటాన్ని లేఖనంలో మనం చూస్తూ వస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో సైంటిస్టులు అంటండి సృష్టి ఆరంభం నుంచి వీరు లెక్కలు వేస్తూ వచ్చినప్పుడు ఒక దినము తక్కువగా వచ్చింది అని చెప్పి ఆలోచన చేస్తే ఎన్నో గ్రంథాలు వారు పరిశీలన చేసినప్పుడు దానికి జవాబు బైబిల్ గ్రంథంలో ఒకరోజు సృష్టి నిలిచిపోయింది అనేటటువంటి విషయము, సూర్యచంద్రులు ఆగిపోయారు అనేటటువంటి విషయము బైబిల్ గ్రంథంలో నుంచి వారు గ్రహించారు అని చెప్పి సైంటిస్టులు చెప్పడాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే నక్షత్రాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి శరీరధారిగా ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయన చూడటానికి నక్షత్రాలు దారి చూపినట్లుగా మనము చూడగలుగుతూ వస్తూ ఉంటాం. అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అలాగే భూమి కూడా శత్రువు లేకపోతే దేవుని సేవకునికి వ్యతిరేకంగా రూపించబడినటువంటి ఏ ఆయుధము వర్ధిల్లదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే దేవుని సేవకుడైనటువంటి మోషే అహరోనులకు వ్యతిరేకంగా కోరాహు అతని పరివారము కూడా నిలబట్టాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఆయన వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినప్పుడు ఏంటండి భూమికి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు భూమిని నెరవిడిచి వారిని మృంగివేశాను అన్న మాటను మనము చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాదు, ఆహారాన్ని పాడు చేసేటటువంటి కాకులు సైతము కూడా దేవుని దాసుడైనటువంటి ఏలియాను ఆ కాకులను పోషించింది అన్న మాటను లేఖనంలో మనం చూస్తూ వస్తున్నాం. గాలి, సముద్రము కూడా అణచివేసినట్లు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు మనం చూడగలుగుతున్నాం. గాలి, సముద్రం ఇవన్నీ కూడా
ఈయనకు లోబడుతున్నాయే అని అన్న మాటను చూస్తున్నాం. దెయ్యాలు ఆయనకి వణుకుచున్నవి అన్న మాటను మనము చూస్తూ వస్తున్నాం. అలాగే మరణం మీద అధికారం కలిగినటువంటి వాడిగా, శారీరక మరణం నుంచి తిరిగి లేపినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఆయన ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ఈ యొక్క శారీరక మరణం మాత్రమే కాదు, కానీ ఆత్మ మరణము లేకున్నట్లు పునరుద్ధానమును కలిగినటువంటి వాడిగా, మరణం మీద జయాన్ని పొందినటువంటి వాడిగా మనం ఉండటాన్ని చూస్తూ వస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ లోకంలో ఉన్న సృష్టి అంతటిని కూడా పాలించేటటువంటి వాడు, వాటికి ఆర్డర్స్ వేసేటటువంటి వాడు, లేకపోతే ఏది ఎక్కడ ఎలా ఉండాలో ఈ సృష్టి మొత్తము కూడా నిజంగా కదండి ఆనాటి దినాల్లో నుంచి ఈనాటి వరకు కూడా దేవుడు సృష్టించినది మొదలుకొని కూడా వాటి క్రమాన్ని అవి నిర్వర్తిస్తూ వస్తున్నాయి. ఆకాశం చూసినప్పటికీ కూడా అది వర్షము ఇవ్వటాన్ని మనం చూస్తున్నాం. అందుకనే ఏలియా ప్రార్థించినప్పుడు అంటే 3.5 సంవత్సరములు వర్షం రాలేదని, తర్వాత మరలా ప్రార్థించినప్పుడు వర్షం వచ్చిన మాటను లేఖనంలో మనం చూస్తున్నాం. వీటన్నిటినీ కూడా దేవుడే శాసిస్తున్నాడు. అయితే ఆ క్రమాన్ని దేవుడు పెట్టినప్పుడు ఇవి ఏ విధంగా కూడా ఆ క్రమాన్ని తప్పిపోలేదు, కానీ ఆ క్రమము అవలంబిస్తున్నప్పుడు మధ్యలో దేవుడు ఎప్పుడైతే ఆగమంటాడో అప్పుడు ఆగటం, ఏదైతే చేయమంటాడో అది చేయడం, ఏదైతే వద్దు అంటాడో అది ఆగిపోవడం. అందుకని 3.5 సంవత్సరములు వర్షము ఆగిపోయిందని, అలాగే సూర్యచంద్రులు ఒకరోజు నిలిచిపోయారు అని ఈ విధంగా లేఖనములు మనం చూస్తూ వస్తుంటాం. కాబట్టి సృష్టిని, విశ్వాన్ని పాలించేటటువంటి దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మన త్రోవలను ఆయన సరళం చేసేటటువంటి వాడిగా ఉన్నాడు అని చెప్పి లేఖనం ద్వారా మనకు అర్థమవుతున్నది. అందుకని సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును అంటున్నాడు. అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయం 14వ వాక్యంలో మనం చూస్తే జీవమునకు పోవు ద్వారము ఇరుకును, దాని దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ త్రోవ సరళము చేయబడి జీవమునకు మనము నడిపించబడాలి అని అంటే జీవమునకు పోవు ద్వారము సంకుచితముగా ఉన్నది అన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఆ ద్వారము సంకుచితముగా ఉన్నప్పటికీ మనము నడిపించబడాలి అని అంటే దేవుని అధికారానికి మనము ఒప్పుకోవాలి. అప్పుడు ఇరుకుగా ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, ఇరుకులో నేను విశాలతను కలగచేస్తాను అని చెప్పి, అది ఆత్మీయ స్థితిలో ఇరుకులో ఉన్నప్పటికీ కూడా జీవ మార్గమున పోవడానికి ఆయన త్రోవను సరళము చేస్తాడు. అలాగే ఏ సంబంధమైన ఇరుకు, ఇబ్బంది, శోధనలో ఉన్నప్పటికీ కూడా ఆయన త్రోవను సరళము చేసి ఆయన మనల్ని బలపరిచి నడిపించేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు అని చెప్పి లేఖనం ద్వారా అర్థమవుతున్నది. మనం ఈ లోకంలో దేనికి కూడా భయపడని అవసరం లేదు, కానీ ఏ విషయంలో కృంగిపోని అవసరం లేదు, కానీ సర్వాధికారి అయినటువంటి ఈ సృష్టిని పాలించేటటువంటి దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు సమస్త విషయాల్లో కూడా ఆయన మన త్రోవను సరళం చేసి నడిపించేటటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి అటు దేవాది దేవునికి మనందరము కూడా మనల్ని మనం అప్పగించుకున్నాం. మన త్రోవలు సరళం చేయబడి ఏ సంబంధమైన ఇరుకు నుంచి పర సంబంధమైన మార్గంలో, ఇరుకు మార్గంలో నుంచి కూడా విడుదల పొందుకుని విశాలతలోనికి మనం నడిపించబడటానికి దేవుడు అతి కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు హకామియా అంటూ నా తండ్రి అయా విశ్వాన్ని పాలించేటటువంటి దేవుడుగా మీరు ఏ ఏ విషయాల్లో అయా నాయన ఈ విశ్వంలో సృష్టి మీద అధికారము కలిగి ఉన్న వారిగా ఉన్నారో అనేటటువంటి విషయము లేఖనంలో నుంచి మాతో మాట్లాడారు. విన్న మాటలు మా హృదయాల్లో భద్రపరచండి. ఎవరి త్రోవ నాయన ఇరుకు, ఇబ్బంది, శోధన, బాధ, కష్టంతో నడిపించబడుతున్నదో వారందరినీ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వింటున్నా వారు ఏ విషయాలు ఏకీభిస్తూ ప్రార్థిస్తున్నారో నాయన ఆ విషయాన్ని మీరు జ్ఞాపకము చేసుకోండి. ప్రత్యేకించి పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలు మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. అయా జీవునకు పోవు మార్గంలోని బిడ్డలను మీరు నడిపించి నిత్యరాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి. సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసే ఉన్నతమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకను పొందుకునే నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. మే గాడ్ బ్లెస్ యు.